వ్యూవర్స్, వెల్కమ్ టు నా న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే, గాంధీల గొప్పతనం గాడిదలకేం తెలుసు, మీ ఫామ్ హౌజుల్లో జిల్లేలు మొలిపిస్తాం, 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలే, ఆ సన్నాసి విగ్రహం కోసం ఈ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నాడు, కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరి చూపునకు వెళ్ళలే, అంతకంటే దుర్మార్గుడు నీచుడు భూమి మీద ఉంటాడా, కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం, రాజీవ్ విగ్రహాన్ని కూల్చడానికి ఎవడొస్తాడో రండంటూ సవాల్, కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ అని తెలుసా, అదే లేకపోతే గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకునేటోడి, కేటీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎద్దేవా, సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం, నిమజ్జనంలో ఇబ్బందులు ఉండొద్దని అధికారులకు ఆదేశం, సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ మంత్రులు. ఒక జోక్ ఉండే, ఏంటంటే పార్లమెంట్ లోపట రాజీవ్ గాంధీ గారు మొత్తము ఈ దేశానికి పరిశ్రమలు వస్తున్నాయి, ఐటీ కంపెనీలు వస్తున్నాయి, కంప్యూటర్లు వస్తున్నాయి, పూర్తి స్థాయి ఐటీ రంగము ఇక్కడ పూర్తిగా బలోపేతం కాబోతా ఉన్నదని చెప్పి పార్లమెంట్లో స్పీచ్ ఇస్తూ ఉంటే, అప్పుడు ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్, నువ్వు మంచిగానే చెప్తున్నావు, గొర్రెలు వస్తున్నాయి కానీ గొర్రెలకే నీకు దానా లేదు అన్నట్టుగా, ఇక్కడ నువ్వు కంప్యూటర్లు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఐటీ రంగం ఇక్కడ బలపడుతుంది అని చెప్పి అంటున్నావు. ముందుగాల బళ్ళు కావన్నా చదువు లేదు దేశంలో, ఎవడు చేస్తాడు ఇక్కడికి వస్తే, మళ్ళీ వాడే చేస్తాడా, వాడే తెచ్చుకుంటాడా, మందిని కూడా వాడే తెచ్చుకుంటాడా, ఇక్కడ చదువు కావాలి కదా, చదువున్నోడు ఇక్కడ చదువుకున్నోడు ఉంటే, ఇక్కడ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉంటే, ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటే ఐటీ రంగాన్ని ఇక్కడ డెవలప్ చేయొచ్చు, డెవలప్ చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, కానీ ఇక్కడ చదివే లేదు కానీ పరిశ్రమలు వచ్చి ఏం లాభం అని చెప్పి అప్పుడు అక్కడ పార్లమెంట్లో ఒక జోక్ వేసినట్టు. ఈరోజు రాజీవ్ గాంధీ వ్యవస్థ ఈ దేశంలో ఆయన ఏదో ఐటీ రంగాన్ని తీసుకొచ్చిండు, బలోపేతం చేసిండు అని చెప్పని అన్నారు, కానీ ఈనాటికి కూడా విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, ఈనాటికి కూడా విద్యా వ్యవస్థ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఉన్నది, ఇంకా గవే పలిగిన గోడలు, ఇంకా గవే పలిగిపోయినటువంటి కుర్చీలు, బెంచీలు, బోర్డులు, దారుణమైనటువంటి స్థితిలో పట్టినే ఉన్నాయి కదా విద్యా వ్యవస్థ. ఇప్పటికీ కూడా విద్యా వ్యవస్థ చెప్పే విధానము మారలేదు, పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు మారలేదు. అంటే మారడం అంటే వాటి యొక్క ఆ విధానము, మనకు ఏ రకమైనటువంటి అంశాలు ఉండాలన్నటువంటి విషయాన్ని అప్పుడు కొఠారి కమిషన్ చెప్పినట్టుగా ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మారలేదు. రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ తీసుకొచ్చిండని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీరు కంప్యూటర్ పరిచయం చేసిండా? అంతకుముందు భారతదేశానికి కంప్యూటర్ అంటే తెలియదు, దాని ముఖం కానీ వెనక కానీ అసలు చూడలేదు. ఇక ఇవన్నీ ఇట్లాంటి మాటలు మాట్లాడి మీరు విగ్రహాల రాజకీయాల కోసం ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తారు? మీరు విగ్రహాలు పెట్టదలుచుకుంటే నిజంగా అసలు ఎవరి విగ్రహం పెట్టాలి? తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ తల్లి ఎవరు అసలు? తెలంగాణ తల్లి బెల్లి లలితక్క అవుతుంది, 18 ముక్కలైంది కదా, మీ గురువుగారే చంపించారు కదా, మీ గురువుగారే హత్య చేయించారు కదా. బెల్లి లలితక్క గురించి మీకు తెలుసు కదా. జనసభతోటి తెలంగాణ ఆవశ్యకతను ప్రజల్లోపటికి తీసుకువెళ్ళి ప్రజల్లోపట పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది కదా, చైతన్యం తీసుకొచ్చింది కదా పాటలు పాడి. తెలంగాణ నైటింగల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి పిలుచుకుంటాం కదా కళాకారులందరూ. ఆమె కదా తెలంగాణ తల్లి, ఆమెకు పెట్టాలి, ఆమె విగ్రహాన్ని పెట్టాలి కదా మీరు. ఎంతమంది ఉద్యమకారులు లేరు, జయశంకర్ సార్ విగ్రహాన్ని పెట్టాలి. అసలు తెలంగాణ ఉద్యమాన్ని నక్సలైట్లు లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి విద్యార్థులు ఉద్యమకారులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలిచి ప్రజల చేతుల్లోపట ఉద్యమాన్ని పెట్టడంలో పూర్తి స్థాయి విజయం సాధించినటువంటి జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలి కదా. మరి చరిత్రకారుల విగ్రహం పెట్టాలి. రాజీవ్ గాంధీ విగ్రహాలు అసెంబ్లీ ముంగట కాదు, సెక్రటేరియట్ ముంగట కాదు, చాలా ప్రాంతాల్లో ఉన్నాయి కదా, చచ్చిపోయి ఇప్పటికీ 50 ఏళ్ళగా అవుతుంది. ఎందుకు ఇంకా పాత తరం యొక్క ఆ మూలాలన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు పెడతా ఉంటారు? అసలు రాజీవ్ గాంధీ తప్పు చేయలేదా? రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ విగ్రహం ఎక్కడైనా పెట్టుకుంటే, మీ పార్టీ ఆఫీసులో ఇంకెక్కడైనా పెట్టుకో. ఇందిరాగాంధీ వల్ల కొన్ని ఇక్కడ బ్యాంకులు జాతీయం చేయడం కావచ్చు, అదేవిధంగా దేశంలో ఉద్యోగాల రూపకల్పన కావచ్చు, కొన్ని విషయాల లోపల ఎమర్జెన్సీ విషయం పక్కన పెడితే ఇందిరాగాంధీని కొన్ని విషయాల లోపల మెచ్చుకోవచ్చు. నువ్వు ఇందిరాగాంధీ విగ్రహం పెట్టు. అది పెట్టింది ఎక్కడ? తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ విగ్రహం పెడదాం ఎప్పుడన్నా అవసరమైతే. ఈ విగ్రహ రాజకీయాలు అవసరం లేదు. ఈ గాంధీలు, నెహ్రూల విగ్రహాలు, వారి యొక్క పేర్లు, ఆ పరిస్థితులు, ఆ వ్యవస్థ ఇప్పుడంతా కూడా తెలంగాణ ప్రాంతం లోపల పూర్తిగా వ్యవస్థ అంతా మారిపోయింది.
చరిత్రనే ఎవరు గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, తెలంగాణ అంటే కేవలం పోరాటాల గడ్డ, ఉద్యమాల గడ్డ, శాస్త్రీయతకు ఒక వాదానికి, అంటే ఎట్లా అంటే ఒక శాస్త్రీయమైనటువంటి వాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి విద్యార్థి ఉద్యమాల్లోపట చాలా చురుకుగా పాల్గొన్నటువంటి ఈ రాష్ట్రము ఈరోజు కులమతాల కమ్యూనల్ వైలెన్సెస్కి ఒక అడ్డాగా మారిపోయేటటువంటి, ఒక రౌడీజానికి కేంద్రంగా మారిపోయేటటువంటి ఒక పరిస్థితికి వస్తూ ఉన్నది. దాని మీద దృష్టి కేంద్రీకరించండి. ఫస్ట్ విగ్రహ రాజకీయాలు చేసుకుంటా నువ్వు కేసీఆర్ విగ్రహం పెట్టుకొని అది ఆక్యుపై చేసుకున్నాడు. దీని మీద విమర్శలు ప్రతిపక్షాలు ఎట్లా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ అంటే చాలామందికి గిట్టదు కాబట్టి అట్లాంటి రకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు విగ్రహాలను పెట్టుడు బంద్ చేయాలి. విగ్రహాలు కాదు అసలు చేయాల్సిన పనులు ఎన్ని లేవు. నీకు విగ్రహానికి వచ్చిందా? మొన్న ఖమ్మం మునిగిపోయింది, దాని మీద నా 5,000 కోట్ల అంచనా అంటివి, దాని గురించి ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఇంటికి 10,000 ఇస్తావా? ఒకప్పుడు గిట్లే హైదరాబాద్లో మొత్తం వర్షాలు వచ్చి వరదలు వచ్చి అన్నీ మునిగిపోతే నువ్వు ఇంటికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పని మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు ఎందుకు ఇస్తలేవు మరి? జలసౌధలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కొత్త రేషన్ కార్డులు వచ్చే నెలలో ప్రజల నుంచి దరఖాస్తులు, స్మార్ట్ కార్డుల జారీ, ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలకు తుది రూపు, స్కాన్ చేసి బియ్యం పొందేలా కొత్త కార్డులు, జనవరి నుంచి సన్న బియ్యం, వచ్చే నెల నుంచి సన్న వడ్లకు 500 బోనస్, మంత్రి ఉత్తమ్, అక్టోబర్లో ఆరోగ్య కార్డులు జారీ చేస్తాం మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా ఒక 10 సంవత్సరాల క్రిందట, 20 సంవత్సరాల క్రిందట ఎక్కడ ఏ ఆలోచన విధానంతో వాళ్ళు ఆగిపోయినారు అంటే జనానికి ఏం అవసరం, తిండి లేదు, బియ్యం కావాలి, రేషన్ కార్డులు కావాలి, గ్యాస్ నూనె కావాలి, పప్పులు కావాలి, ఉప్పులు కావాలి, ఇవి ఇస్తే కదా వైఎస్ఆర్ లాంటి వ్యక్తులు దేవుళ్ళు అయిపోతారు, అక్కడ మహానేతలు అయిపోతారు. వీళ్ళు కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నారు వీళ్ళు కూడా. ఎందుకంటే ఈరోజు రేషన్ బియ్యం ఎవరు తింటా ఉన్నారండి? తెలంగాణ రాష్ట్రం లోపల రేషన్ బియ్యం ఎవరు తింటా ఉన్నారు? సరే తిన్నారే అనుకుందాం. తిన్నప్పటికీ కూడా ఏ ప్రాంతం లోపలికి కూడా చూస్తే అక్కడ ఆ రేషన్ బియ్యాన్ని అమ్మి దాంతో సన్న బియ్యం కొనుక్కొని తింటారు. ఎందుకంటే రేషన్ బియ్యం ఎంత దరిద్రంగా ఉంటారు, ఒక్కసారి అడిగితే పెయింట్ వేయచ్చు ఆ నీళ్ళతోటి, అంత దారుణంగా ఉంటాను. అవి అన్న నాణ్యత లేదు. మీరు ఇంత గొప్పగా చెప్పుకునేటటువంటి రేషన్ బియ్యం లోపల అసలు నాణ్యత లేదు మొత్తానికి. ఇంకా ఆలోచన విధానం మారదా? రాజీవ్ విగ్రహం పెట్టి తెలంగాణ అస్తిత్వం తాకట్టు, సీఎం చర్యకు నిరసనగా నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం, మేము వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్కు తరలిస్తాం కేటీఆర్. జానీ మాస్టర్పై లైంగిక దాడి కేసు, పెళ్లి పేరుతో మతం మారాలన్నాడు, సినిమాల్లో ఛాన్సులు లేకుండా చేస్తున్నాడు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు. జనసేన సీరియస్ యాక్షన్, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని జానీకి ఆదేశాలు. ఫిల్మ్ ఛాంబర్ కూడా విచారణ షురూ చేసింది. జానీ మాస్టర్పై లైంగిక దాడి, రేప్ కేసు పెట్టిర్రు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ అంటేనే ఏంటంటే నువ్వు కమిట్ అయితేనేమో విల్ బికమ్ ఏ బిగ్ ఆర్టిస్ట్, నీకు అవకాశాలు వస్తాయి. నువ్వు కమిట్ కాకపోతే అంటే కాస్టింగ్ కౌచ్. ఒక రకంగా ఏంటంటే చాలా రూపాల లోపల ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ లోపల కాస్టింగ్ కౌచ్ అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల లోపల ఉన్నది. అందులో ఆడవాళ్ళు ముఖ్యంగా విక్టిమ్స్గా ఉన్నారు. అంటే కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఇట్లాంటి దిక్కుమాలిన డాన్సర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ లోపల ఒక స్థాయి వీళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క విధానం ఎట్లుంటుందంటే, కేవలం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిరంటే నీకు అవకాశం కావాలంటే ఒక రైటర్ ఎట్లా రాస్తారు, అందరికీ బయటికి మహామేధావులు, రచయితలు ఎంత గొప్పలు అంటే అసలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి రచయితలు ఆ అమ్మాయికి డైలాగ్ రాయాలి. ఈ డైలాగు తోటి ఈమె ఫేమస్ కావాలంటే వచ్చి ఈయనతోటి గడపాలి. ఆ అమ్మాయి ఒక రాత్రి గడిపితే ఆ అమ్మాయికి మంచి డైలాగులు రాసి ఆ అమ్మాయి కెరీర్ని ఒక స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తారు, లేకుంటే లేదు, మామూలుగా రాసిస్తారు. ఇది ఒప్పందం అన్నట్టు. అట్లాంటి గొప్ప రచయితలు, గొప్ప కవులు, కళాకారులు ఉన్నటువంటి ఇట్లాంటి ఇండస్ట్రీ అసలు ప్రపంచం మీద ఉండేది పెద్ద మాఫియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది. దీని మీద విచారణ జరపాలి. అసలు 1,000 కోట్లు 100 కోట్లు మీద ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఇంత మీడియా కూడా ఎంత దారుణమైనటువంటి స్థితికి దిగజారిపోయిందంటే ఈరోజు
ఐకాసా ఉద్యోగులు 120 కోట్లు విరాళం ఇస్తే దాని గురించి మాట్లాడరు. ముష్టి వాడవాడు వీడవాడు 30 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ముష్టి అయితే ఇది మాత్రం పెద్ద ప్రచారం. ఇది పెద్ద ప్రచారం చేస్తారు. అసలు ఐకాసా అంటే ఏంటిది? ఉద్యోగులు ఎవరు ఏ ఉద్యోగులు ఇచ్చిరు 120 కోట్లు. మరి ఈ యొక్క ఫ్లడ్స్ వచ్చినటువంటి ప్రాంతంకి అక్కడ తెలంగాణ లోపల ఫ్లడ్స్ ఎక్కడైతే వచ్చాయో బాగా దారుణమైనటువంటి స్థితిలో వచ్చాయో అక్కడ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వానికి వాళ్ళు సహాయం చేస్తే సీఎం సహాయ నిధికి మీరు దాని ప్రచారం చేయకుండా హీరోలు వాడోడు వీడోడు ఇచ్చినవి మీరు ప్రచారం చేస్తారు. అవా ఒక్క సినిమాకి 50 కోట్లు 30 కోట్లు ఇచ్చేటోడు ఎవడు, తీసుకుంటాడు ఎట్లా తీసుకుంటాడు? దీని మీద ఇది అవినీతి ఎందుకు కాదు? కోట్లు ఎక్కడే అంటే కష్టపడి ఒక్క గంటలో నేను కూడా పనిచేస్తాను వస్తాయి కోటి రూపాయలు, నువ్వు పనిచేస్తాను వస్తాయి. ఒక్కొక్కడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జీవితాంతం కష్టపడి ఒక 50 లక్షలు సంపాదించుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నాడు ఈ రోజుల్లో. ఆ 50 లక్షలలో 20 లక్షలు పెట్టి భూమి కొనాలి, 30 లక్షలలో ఇల్లు కట్టాలి. నీకు ఏకదమ్ నా కోటి ఎట్లా వస్తాయి? నీకు 2 కోట్లు వేస్తా. సినిమా తీయడానికి నీకు 100 కోట్లు ఎక్కడి వస్తుంది? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? అవినీతి మొత్తం రాజకీయ నాయకుల దగ్గర కాదు, సినిమా ఇండస్ట్రీ లోపల కూడా ఉన్నది. సినిమా ఇండస్ట్రీ లోపల ఉన్నటువంటి అతిపెద్ద అవినీతి వీళ్ళ వల్ల నష్టం ఏంటంటే వీళ్ళు మొత్తం కూడా జనాన్ని ట్యూన్ చేస్తారు. అంటే ఫ్యాన్స్గా మలుచుకున్న తర్వాత ఈ ఫ్యాన్స్ అనుకుంటారు, హీరోలు ఎవరిది అనుకోడు. అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి లొల్లైతుంది. పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఒకటి ఉన్నాడు. ఒకని కాలి రగ్గొట్టిరు, ఒకని చెయ్యి రగ్గొట్టిరు, ఒకని పానం తీసిరు. నువ్వు బయటకు వచ్చి మాట్లాడు. కాస్తనన్న బాధ్యత లేదా? నీ ఫ్యాన్స్ పోయి వీరంగం సృష్టిస్తా అంటే అట్లా అంటే జనాన్ని ఆ ఫ్యానిజం తోటి కట్టిపడేసి వాళ్ళని ఎదగనీయకుండా యువతను పూర్తిగా భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి యువత ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఫ్యాన్స్ ఏంటంటే ఈ ఫ్యాన్ వార్సు డిబేట్లు పెట్టుకొని అనుకుంటారు, థియేటర్ల దగ్గర అనుకుంటారు, కాలు చేతులు రెక్కలు ఇరగొట్టుకుంటారు, ప్రాణాలు తీసుకుంటే ఒక్క హీరో అని వచ్చి ఏదో ఎక్కడన్న ఫంక్షన్లలో మేమే మంచిగా ఉంటాం మీరు అనుకోకూరని ఒక్క మాట మాట్లాడతారు గంతే. బాబు బానిసత్వం అది. బాబు గ్రేట్ అట, ఆ బాబు గ్రేట్ అట, ఈ బాబు గ్రేట్ అట, లేకుంటే వాడు దౌడపంట ఒక్కటేసే. మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసులు ఫ్యాన్స్ అందరూ కూడా అంత దారుణంగా తనుకుంటారు. తనుకునేటోళ్ళ గురించి మాట్లాడతాను నేను. ఎన్పిఎస్ వాత్సల్య పథకం రేపు ప్రారంభం. బాల్యం నుంచే పిల్లల పేరిట తల్లిదండ్రులు పెన్షన్ ఫండ్లో జమ చేసే ఛాన్స్. ఏడాదికి కనీసం 1000 ఫైలుపై బరువు ఉంటేనే వేగంగా కదులుతుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిపై నితిన్ గడ్కరీ. ఆ ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, మరి ఏం చేస్తూ ఉన్నారు? మేము అవినీతిని రద్దు చేస్తాము, అవినీతి అనేది దేశంలో లేకుండా చేస్తామని చెప్పన్నారు. అవినీతి పరులు దేశం దాటిపోతే ఇంతవరకు ఒక్కడిని వెనుక తీసుకొచ్చింది లేదు, విచారణ జరిపింది లేదు, రికవరీ చేసింది లేదు, ఏం తేడా లేదు. ద్వేషిస్తున్నా, మౌనంగానే ఉన్నా. ఈ 100 రోజుల్లో విపక్షాలు నన్ను హేళన చేశాయి. పటేల్ గడ్డపై పుట్టిన బిడ్డగా అన్ని భరించా. మోదీ. దేశంలో తొలి వందే మెట్రో రైలు ప్రారంభం. మోదీ స్ఫురించేలా నమో భారత్గా పేరు మార్పు. ప్రారంభానికి కొన్ని గంటల ముందు మార్చిన రైల్వే. నాగపూర్, సికింద్రాబాద్, దుర్గ్, విశాఖ రూట్లలో వందే భారత్ సహా 5 రైలు ప్రారంభం. ద్వేషించడం ఏంది? ఎవరిని ద్వేషిస్తారు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తారు. ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఇట్లాంటి మాటలు. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటలేమా, ప్రశ్నిస్తలేమా, తిడతలేమా, విమర్శిస్తలేమా? అంతే, పడాల్సిందే ప్రజలు అన్న మాటలు. ఎందుకంటే మీరు ఓట్లు వేయించుకొని కోట్లు దండుకుంటా ఉన్నారు. అధికారంలో ఉండి లక్షల కోట్ల విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలు ఏ పరిస్థితులలో ఉన్నారో అవసరం లేదా? మీకు 100 కోట్ల రూపాయల కార్లు తిరుగుతారు. మీరు ప్రొటెక్షన్ ఎవరికి ఇవ్వాలి? ఈరోజు నరేంద్ర మోడీ గారికి సెక్యూరిటీలో ఒక చిన్న ఏదైనా మిస్టేక్ జరిగితే మాత్రం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒక 150 మంది 140 మంది చచ్చిపోతా అంటే వాళ్ళ శవాలను చూపెట్టమని చెప్పని అడిగితే వాళ్ళ గురించి మాట్లాడితే కూడా ఇక్కడ ప్రాణానికి విలువ లేదు. పేదోనికి ఒక రకమైనటువంటి ఒక పరిస్థితి ఈ దేశంలో న్యాయం దొరుకుతుంది, పెద్దోనికి మాత్రం ఇన్స్టంట్గా రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఇది న్యాయ వ్యవస్థ పనితీరు భారతదేశం లోపల, పోలీస్ వ్యవస్థ పనితీరు భారతదేశం లోపల. 2075 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2000 పడకల సామర్థ్యంతో నిర్మాణం. 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 2000
ఉన్న 21 విభాగాలకు తోడు మరో 6 ప్రతి విభాగానికి ఆపరేషన్ థియేటర్ 2027 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. రాజీవ్ గాంధీ విగ్రహం అయితే ఎంబటే పెట్టినవు, 2027 దాకా ఎందుకు? చాలా గొప్ప మంచి టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఇన్స్టంట్గా ఒక 3 నెలల 4 నెలల కట్టగలిగేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు 27 దాకా ఎందుకు? 27 సంవత్సరాలు, ఇప్పుడు 27 అంటే ఇప్పుడు 24, 25, 26, 27 3 సంవత్సరాల సమయం ఎందుకు పట్టాలి? ఏది ముందుగాల ఇది ప్రజలకు అవసరం లేదు, ప్రజలు అడగరు దాన్ని. అదే నువ్వు ఫ్లైఓవర్లు ఈజీగా అయిపోయినాయి, మెట్రో కూడా తొందరనే అయిపోయింది. మెట్రో అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కదా. నీకు నడి రోడ్డు మీద ట్రాఫిక్ ఉండంగా అది ఉండంగా ఇది ఉండంగా మెట్రో కట్టే పరిస్థితి అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు మెట్రో కట్టేటప్పుడు, మెట్రో రైల్వే లైన్ వేసేటప్పుడు. మరి అదంతా ఈజీగా పూర్తయింది అంటే దానికి ఎక్కువ టైం తీసుకోవాలి, కానీ చాలా తక్కువ టైంలో పూర్తి అయిపోయింది కదా. మరి ఇప్పుడు హైదరాబాదు లోపల ఒక ఉస్మానియా ఆసుపత్రిని పునరుద్ధరించడానికి పూర్తిగా ఒక 1000 పడగల ఆసుపత్రిగా దాన్ని తీర్చిదిద్దడానికి అంత టైం ఎందుకు? 3 సంవత్సరాల సమయం ఎందుకు పడుతుంది? 1 సంవత్సరంలో అప్పుడు చేయొచ్చు కదా, తలుచుకుంటే చేయొచ్చు. పారిశ్రామిక ప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు 3,000 కోట్లు, 10,000 ఉద్యోగాలు, 3 కంపెనీల కేంద్రాలు, లారస్ ల్యాబ్స్, బయోపోలిస్, 3GB ప్రారంభం, ఆసియాలోని అత్యున్నత లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా తెలంగాణ. శ్రీధర్ బాబు ఎన్నడవుతుంది అట్లా? దానికి ఒక డేట్ లేదు, టైం లేదు, ఇంకా అవుతుంది. ఇక ఆగత్తాయి తెలంగాణ ఇచ్చినట్టే చేస్తారు, మళ్ళీ అప్పుడు చేసినట్టే. ఎట్టకేలకు మమతతో వైద్యుల చర్చలు, ముఖ్యమంత్రి మమతా నివాసంలో భేటీ, ముందుగానే లిఖితపూర్వకంగా షరతులు అందజేసిన ప్రతినిధులు, మినిట్స్ నమోదుకు సొంత స్టెనోగ్రాఫర్లు, వీడియో తీయించిన ప్రభుత్వం. ఇంకేం చెప్తారు కదా అని ఆ కేసును పట్టుకొని. మూత్రం పోసాడని 30,000 జరిమానా, R&B గెస్ట్ హౌస్ వద్ద మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై కఠిన చర్య, సంగారెడ్డిలో ఘటన. ఇకపై కేసులు, పట్టణవాసులకు శిక్షణ కలెక్టర్ హెచ్చరిక. ఇవి మాత్రం మీకు ఇన్స్టెంట్గా వసూలు చేస్తారు, ఇచ్చేటివి మాత్రం రెస్పాన్స్ మాత్రం అంత ఈజీగా రాదు. అది ముచ్చట. ఇవి నాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు NR న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.